హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. టంటాయ్. మా రిహాన్ గారు కూడా లేచిండు, ఆల్రెడీ స్నానం కూడా చేయించినాయి మా రిహానే. ఉమ్మయ్యే ఇవి మంచిగా ఉమ్మయ్యే అదే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఉమ్మయ్. వెరీ గుడ్. Yay! Yay! ఛీ, అట్లా అనొద్దు. వద్దు వద్దు వద్దు. హాయ్ ఫ్రెండ్స్. ఏంటిదే అదా చూపిద్దాంపా. సో ఈరోజు టిఫిన్కి వచ్చేసి సిరా చేశాను అనమాట. అంటే రవ్వతో షుగర్ యాడ్ చేసేసి రవ్వ స్వీట్ అయితే చేశాను. దీన్ని మీరేమంటారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. సో ఇక్కడ పాపనైతే స్కూల్ కోసం రెడీ చేస్తున్న. పాపకు సిరా అయితే పెట్టించిన ప్లేట్లో, తను తింటూ ఉంది. తను తింటూ ఉంటే నేనైతే జడలు వేస్తున్నాను అనమాట. సో ఇవాళ మన చిన్న సెలబ్రేషన్ అయితే ఉంది. ఏంటి అని అనుకోవచ్చు. సెలబ్రేషన్ అంటే కేక్ కటింగ్స్ అవన్నీ అయితే ఉండేయండి. ఎందుకంటే మాకు కేక్ కటింగ్స్ అంటే ఎందుకు అసలు నచ్చదు అనమాట. సో చిన్నోడు చూడండి ఎలా పైకి ఎక్కేసి ఆడుతున్నాడు. సో అలా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో నేను మాట్లాడతాను, చూడండి వినండి, ఓకేనా. సో సెలబ్రేషన్ ఏంటంటే మన ఛానల్ వచ్చేసి 3K వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది. మినీ మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిందనమాట. సో దానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఈ మధ్య ఎక్కువగా లైవ్స్ అయితే పెడుతున్నారు అందరూ అని చెప్పేసి నేను కూడా లైవ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో లైవ్ వల్లనే ఇంత తొందరగా అయితే సాధ్యమైంది నాకు వాచ్ అవర్. బికాజ్ లైవ్లో చాలామంది వ్యూవర్స్ అయితే వస్తుంటారు కదా, మనతో డైరెక్ట్గా మాట్లాడడానికి ఇష్టపడతారు లైవ్ కాబట్టి. అదే వీడియోస్ అయితే కొంచెం కష్టమే. సో అదన్నమాట. వీడియోస్ కూడా వెళ్తాయి, వీడియోస్ కూడా చేయొచ్చు. బట్ కొంచెం మన వీడియోస్ అనేవి కొంచెం ఏదో ఒకటి వైరల్ అయ్యేదాకా కొంచెం డల్గానే ఉంటుంది. సో అలా అయితే నా జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ పాపనైతే స్కూల్కి రెడీ చేస్తున్నా, జడలు అయితే వేసేస్తున్నాను చూడండి. చిన్నోడు వచ్చేసి కెమెరా ముందు ఆడుతున్నాడు అనమాట. సో అలా మినీ మానిటైజేషన్ అయితే అయిందండి. దానికి కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంది, అంత ఈజీగా అయితే అవ్వదు. మెయిల్ రావాలి అండ్ అంటే మనం అప్లై చేసిన తర్వాత కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది. వితౌట్ ప్రాసెస్ ఏది కాదు కదండి. సో పాపకు వేయడం అయిపోయిన తర్వాత నేను మా వారైతే టిఫిన్ చేసేస్తున్నామంట. మధ్యలో మా చిన్నోడు కూడా కూర్చున్నాడు, వాడికి కూడా పెడతా ఉన్నా. సో అలా మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి మా పాప తీస్తుంది అనమాట. పర్లేదు, బాగానే తీసింది. చూడండి ఎంత బాగా తీసిందో. చెప్పు, నేను తెలిసింది చెప్పు. దెన్ my mother she came in. Then what much of it? Then and came. Then and came. ఇప్పుడు నువ్వు కమ్ అంటే మేడం కమింగ్ అంటే ఎట్లా కేమింగ్. ఓకే. ఇక్కడ మా పాప అయితే ఓరల్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి తనైతే ప్రిపేర్ అవుతుందన్నమాట. సో ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది, అంగడంగడి జాజిరి. సో నెక్స్ట్ ముందుకు వెళ్తే కిచెన్ అనమాట. సో కిచెన్లో చూడండి ఎక్కడ అంట్లు అక్కడనే ఉన్నాయి. సో చిటికెలో మనమైతే అంట్లన్నీ తోమేసామన్నమాట. అంత సీన్ లేని మనకు. నీకేం కావాలి రిహాన్ చెప్పు, నేను ఇస్తా. ఏం కావాలి?
అది కావన్నా నీకు? పెట్టుకుంటావా? ఎడ పెట్టుకుంటావు? అక్కడ పెట్టుకుంటావా? అబ్బో నిజమా? నవ్వు క్యూట్ నవ్వు స్మైలీ. సో పాప స్నాక్ బాక్స్ కింద నేనైతే ఈపీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసి పాపకైతే పెట్టేశాను. ఇక్కడ చిన్నోడును పాప అయితే ఆడుకుంటున్నారు. పాప ఆల్రెడీ స్కూల్ కోసం రెడీ అయిపోయిందనమాట. చిన్నోడైతే చైర్ మీద ఉన్న బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ వాటి నేమ్స్ అయితే చెప్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది. ఒకవైపు తోటకూర అంటున్నాను అనమాట. మేమైతే ఎక్కువగా పచ్చకూర అంటాము. సో ఆకుకూర అనమాట. తోటకూర అయితే పోపు వేసేస్తున్నా. ఈ కూర చాలా ఈజీ అండి. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసేసి టొమాటోస్ అయితే వేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత వాటిపైన సాల్ట్ చల్లుకొని మూత పెట్టుకోవాలి. తొందరగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట. అవి మగ్గిపోయిన తర్వాత మన క్లీన్గా కడుక్కున్న ఆకుకూర అయితే అందులో వేసేయడమే అన్నమాట. సో అది వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. అలా మన పచ్చకూర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో అలా ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. సో ఇంకా ఏంటంటే మనదైతే మినీ మానిటైజేషన్ అయిపోయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే జాయిన్ బటన్ అయితే కనిపిస్తుంది. జాయిన్ బటన్ని మీరు క్లిక్ చేయగానే అందులో 4 లెవెల్స్ అయితే ఉంటాయి. మెంబర్షిప్కి సంబంధించినవి మెంబర్షిప్స్ ఉంటాయి, సూపర్ చాట్ ఉంటుంది, సూపర్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు ఏది తీసుకోవాలనిపిస్తే అదైతే తీసుకోవచ్చు. మెంబర్షిప్ ఆప్షన్గా వస్తే 4 స్టేజెస్ అయితే ఉంటాయి. మన దాంట్లో కింగ్, క్వీన్, లిటిల్ ఏంజల్, ప్రిన్స్ అని చెప్పేసి 4 స్టేజెస్ అయితే ఉన్నాయి. ఒక్కో స్టేజ్కి ఒక్కో అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ అమౌంట్ వచ్చేసేసి 89 రూపీస్ తోటి అయితే మన మెంబర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్లోని జాయిన్ బటన్ని క్లిక్ చేసి మీరైతే మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఈ మెంబర్షిప్ ఎందుకు అని అనుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీరు మన లైవ్కి వచ్చినప్పుడు మీ కామెంట్స్ అన్నవి స్కిప్ అవ్వకుండా ఉంటాయి. అలాగే నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకే ముందుగా నోటిఫికేషన్ రావడం కానీ, అలాగే ఏమంటారు, ఇంకో 1 అవర్ లోపల వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అని చెప్పేసి మీకు ముందే అప్డేట్ అయితే వస్తుంది అన్నమాట. అది మెంబర్షిప్ యొక్క బెనిఫిట్. సో అలా మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. అది కూడా మీ ఇంట్రెస్ట్తోనే అండి, అసలు ఫోర్స్ ఏం లేదు. సో అది కాకుండా సూపర్ చాట్ కానీ సూపర్ స్టిక్కర్ కానీ చేయొచ్చు. అందులో కూడా సూపర్ చాట్లో కూడా 20 రూపీస్ నుంచి 10,000 అమౌంట్ దాకా అయితే ఉంటుంది. మీకు ఏది తీసుకోవాలనిపిస్తే అదైతే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్టిక్కర్. అందులో కూడా ఒక్కో ఎమోజీ, ఒక్కో స్టిక్కర్కి ఒక్కో రేట్ అయితే ఉంటుంది అమౌంట్. ఆ అమౌంట్ని బట్టి మీకు ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇవ్వచ్చు అనమాట. సో అలా సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ మెంబర్షిప్స్ అయితే వర్క్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసేయండి, చూడండి, కర్రీ రెడీ అయ్యాక ఇలా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇవాళ మా లంచ్లోకి నిజంగా. సో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. బాయిల్డ్ ఎగ్స్ కూడా అయిపోయినాయి. సో తినడానికి అని చెప్పేసి మా వారికి నాకైతే డిన్నర్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. చూడండి, సారీ డిన్నర్ కాదు, లంచ్ అయితే పెట్టేస్తున్నాను. 2 ప్లేట్స్ పెట్టేసి రైస్ ఇంకా కర్రీస్ అయితే వడ్డిస్తున్నాను. మీరు కూడా చూసేయండి.
సో అలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ డిన్నర్కి వచ్చేసి సెలబ్రేషన్ అన్నా కదా, ఇదే అండి మా చిన్న సెలబ్రేషన్. కేక్ కటింగ్ బదులు ఇదేదో కడుపు నింపుకున్నది నయ్యం అనిపిస్తుంది నాకైతే. సో మా వారైతే బిర్యానీ తీసుకొచ్చారనమాట, చికెన్ బిర్యానీ. ఒకవైపు అయితే లైవ్ నడుస్తుంది, మీరు చూడొచ్చు. లైవ్ టైమింగ్ అండి మనది 9కి అయితే స్టార్ట్ అవుతుంది, నైట్ 9కి లైవ్. అలాగే మార్నింగ్ అయితే 12 నుంచి 2 లోపు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఎప్పుడు పడుకుంటే అప్పుడు లైవ్ పెట్టడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. కరెక్ట్ టైం సెట్ చేయడం అంటే చాలా కష్టం అండి పిల్లలతోటి. అట్లా అందుకే అలా అయితే మన లైవ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఛానల్ ఇలా మెల్లిమెల్లిగా మీ వల్ల గ్రోత్ అయితే వస్తుంది. ఇంకా ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.